నా మీద జరగాలి. పనిలో ఉన్నాను కోసం వచ్చినా చెప్పండి. తప్పు చేయాలి శిక్షించాలా? హలో సార్, గుడ్ ఈవినింగ్. హలో సార్, వాళ్ళు ఫాదర్ గారు మాట్లాడతాను, నేను మాట్లాడతాను, వేరే వాళ్ళు మాట్లాడతాను, ఊరానికి మాట్లాడతాను నేను, మోహన్ అనేసి. హలో సార్, గుడ్ ఈవినింగ్. హలో సార్, యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా 2 times అయింది ఇతర, ఓకేనా? ఇది 3rd time అవుతాను మా ఊర్లో, ఓకేనా? బట్ ఇప్పటి వరకు మాకు ఎంతవరకు మాకు న్యాయం లేదు, ఓకేనా? ఏం సార్ చెప్పండి సార్. ఆల్రెడీ అయింది మొత్తం మీ ఫోర్స్ అంతా వచ్చింది, చూసుకున్నారు, మొత్తం అంతా పోయింది, ఓకేనా? బట్ వితౌట్ మాకు ఏమి కావాలా, ఓకేనా? ఇప్పుడే మేము సార్ మాకు న్యాయం సార్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నాకు తెలిసి సార్, ఒక్క నిమిషం చెప్పేదేనండి మీరు సార్. లాస్ట్ ఇయర్లో ఇప్పుడు కాదు సార్. ఐ థింక్ నాకు మంత్ తెలియదు కానీ, బట్ ఒక అమ్మాయి వచ్చేసి బావిలో పడిపోయి మొత్తం అంతా ఏమో అయింది, ఓకేనా? బట్ మీ ఫోర్సే వచ్చారు, మొత్తం చేశారు. బట్ ఇంతవరకు మీరు రెస్క్యూ చేస్తున్నారు, బట్ ఎవరికి శిక్ష పడాల, ఓకేనా? ఫస్ట్ పాయింట్. ఇంకోటి నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం జరుగుతుంది, ఓకేనా? మాకేం మీరు ఉండండి. సెకండ్ టైం మళ్ళీ ఇప్పుడు జరిగింది, ఓకేనా? ఇప్పుడు 10th క్లాస్ అమ్మాయి ఈ తర అయింది, వాళ్ళకి తెలియదు. ఒక రెస్క్యూ ఇప్పుడు సరే ఆ అమ్మాయి చనిపోయింది, మీరేం చేస్తారండి? ఇప్పుడు మాకు న్యాయం అయ్యేంత వరకు మాకు వద్దు, బాడీ వద్దు, మీరు తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టుకోండి. మాకు వితౌట్ సార్ చెప్పండి. కరెక్ట్ మీకు కరెక్ట్ సార్, నేను చెప్పేది అదే, ఓకేనా? ఒక నిమిషం మీరు రెస్క్యూ చేయండి, వాళ్ళు పట్టండి సార్. వీళ్ళు చెప్తారు కదా, మీరు ఇప్పుడు వాళ్ళకి 3 నేమ్లు ఇచ్చారు మీకు, ఓకేనా? వాళ్ళు పట్టుకోండి, మీరు రెస్క్యూ చేయండి, మొత్తం అంతా చేయండి. చేసి ఎవడో బాధ్యుడు ఎవరో చెప్పండి, మాకు బాడీ ఇవ్వండి, మేము పూడ్చుకుంటాం. మాకు అంతవరకు మాకు బాడీ వద్దు, మీరు ఫ్రీజర్లో పెట్టుకోండి ప్లీజ్. చెప్పండి సార్. కరెక్ట్ సార్, నేను లేదని చెప్పలేదు సార్ మీకు. ఇప్పుడు నేను అగరేష్గా మీకు పోలేదు, ఓకేనా? నేను అగరేష్గా పోలేదు మీకు. హలో ముందుగా వదిలేసి ఇంకోసారి వాళ్ళు కూడా రిసిపోతారు. పోయినసారి ప్రాణం పోయింది, అప్పుడే న్యూస్ వదిలేదు. ఈసారి వదిలేస్తే ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి జరిగిందా
మన పేరు మీరు కూడా మాకు చిన్న ఫోన్ చేసి చెప్పినా పలానా మాకు సాయం కావాలి మాకు చెప్పాలి కదా మీరు పట్టుకోమని చెప్తా ఉన్నారు మీరు ఎవరు పట్టుకోమని పెట్టినారు మాకు చెప్పినారా మీరు మాకు ఇబ్బంది పట్టుకోమని పెట్టినామని మాకు చెప్పినారు మాకిన్ బాబు చేయండి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతూ ఉన్నారు నమ్మకం లేదు చెప్పేది వచ్చుమా పెట్టమ్మని ఉన్నాడు స్టేషన్ ఉన్నారు మా కనుక్కోండి మీ వాళ్ళు ఎవరో చూడండి స్టేషన్ ఉన్నారో లేదా మాట్లాడతారు వాళ్ళు ఎవరు పట్టుకొని పోయినారు మన పేరు చూపిత్ర పదండి వాళ్ళ ఏంటికి వచ్చిందా వాళ్ళ ఏంటికి వచ్చిందా ధ్యానం మీ వాళ్ళు కాదు కదా నానే రావుతున్నా చెప్పు మాకు బాబు గర్భవతి మాకు తెలుసు మాకు కాళ్ళు వాపులు వచ్చేసినాయనేసి మేము హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చూపించినాము అక్కడ చూపించి ఐరన్ బాటిల్ పెడితే నార్మల్ అయిపోతుంది వాపు రాదని చెప్పినారు మాకు అది చెప్పినారు మళ్ళా తర్వాత ఒకసారి బేసారం ఒక ఐరన్ బాటిల్ పెట్టినారు మళ్ళీ శనివారం నాడు ఒక ఐరన్ బాటిల్ పెడతాము తీసుకురండి అన్నారు శనివారం నాడు ఐరన్ బాటిల్ పెట్టుకోవాలమ్మా మీరు నువ్వు తలదూకొని మూతి కట్టుకొని నువ్వు బయలుదేరు నేను టైం 7:30 అయిపోతుంది బయలుదేరమా నువ్వు పోయే గంటకి 9 అవుతుంది అది పోయే గంటకి సరిపోతుంది నేను చెప్పినాను. ఏ ప్రైవేట్ హాస్పిటల్ చూపించినారు? ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఏది? చెప్పు అది బంగారుపల్లము ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఆ నెంబర్ కావాలంటే కూడా నేను ఇస్తాను. మళ్ళీ ఏం జరిగింది? మళ్ళా శనివారం నాడు 7:55కి ఆమెకు ఒకసారి వామిటింగ్ అయింది. వామిటింగ్ అవుతానే కళ్ళు తిరుగుతా ఉంది ఆయన అంటే నేను పోయి చేయి పట్టుకొని సరే మా ఇంట్లోకి అనేసి చేయి పట్టుకునే కాడికి పిట్స్ వచ్చేసింది. పిట్స్ వచ్చే కాటికి సరే ఒకసారి వచ్చింది మేము కొంచెం అట్లా కెపాసిటీ అని వాళ్ళ ఆటోలో పెట్టుకొని పోదామంటే మొన్నంగా ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అవుతానే ఏం చేసినామంటే అంబులెన్స్కి ఫోన్ చేసినాం 108కి ఫోన్ చేసి నేను అంబులెన్స్లో బంగారుపల్లి హాస్పిటల్కి ఎత్తుకొని పోయినారు. బంగారుపల్లి హాస్పిటల్లో ఇక్కడ అయ్యేలేదు చిత్తూరుకి తీసుకొని పోమని. చిత్తూరులో మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అనేసి మమ్మల్ని అడిగినారు. కాదు సార్ ఎంత చదువుకుంటా ఉంది ప్రెగ్నెంట్ కాదు అని మళ్ళీ 4 మాటలుగా అడిగినారు. ప్రెగ్నెంటే కాదు 10th ఈసారి 11వ నెల ఎగ్జామ్ కంట్రోల్ ఎగ్జామ్ రాసింది కదా దానికి కూడా హాల్ టికెట్ తీసి రాసింది. అది నేను సార్కి చెప్పినాను. మళ్ళీ వాళ్ళు ఏంటంటే అల్ట్రా స్కానింగ్ తీసినారు. అల్ట్రా స్కానింగ్ తీసుకొని మాకేం చెప్పలేదు డాక్టర్లు. పక్కన అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు రాసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వీళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు. నాది బై అడ్మిషన్లోనే ఫోన్ నెంబర్ రాసుకొని వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళు ఫోన్ చేసి నన్ను పిలిపించినారు. నువ్వు ఒకసారి రా నీతో మాట్లాడాలని అన్నారు సారు. సరే నేను అటుకు పోయినాను.
మీ అమ్మాయి 8 నెలలు ప్రెగ్నెంట్ అంటే మీకు తెలియదని. మాకు ఏది తెలీదు, ఇక్కడికి వచ్చేంతవరకు మాకు తెలియదు అని చెప్పి. సరే వెంటనే మేడం ఫోన్ చేసింది డెలివరీ వార్డుల నుంచి, మీరు గర్భానికి రావాలి, బిడ్డకి ప్రాణస్థితి ఎక్కువ ఉంది. సరే నేను వీళ్ళతో మాట్లాడి, సరే సార్ అక్కడ ఫోన్ చేస్తున్నారు, నేను పోయి మాట్లాడేసి మళ్ళీ మీ తక్కువ వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి ఆడికి వెళ్ళిన. ఆడికి పోతానే బిడ్డ బతికే సూచన మాకు కనపడలేదు. బిడ్డని తల్లిని వేరు చేసే దొరుకులు మేమేం చెప్పలేము. మీరు సంతకాలు పెడితే తల్లి బిడ్డని వేరు చేస్తాము, ఆపరేషన్ చేసి మీరన్నీ ఓకే చేసి సంతకాలు పెడితే ఏదో తల్లి ప్రాణం మనం బతికిస్తామని వాళ్ళు చెప్పినారు. సరే తల్లి ప్రాణం మనం బతికి నేనేసి మేము సంతకాలు పెట్టినాం. డాక్టర్లు అడిగినాక ప్రాణశక్తి అన్నాక మేము సంతకాలు పెట్టడం తప్పదు, పెట్టినాం, ఆపరేషన్ చేసినాం. 4:30కంతా వాటికి వాళ్ళకి ప్రాణశక్తి ఇద్దరికి తల్లి బిడ్డకి ఎక్కువ అయిపోయింది అని చెప్పారు. మేము ఇట్లా అనుకోలేదు. సరే ఇటు నుంచి వాళ్ళు వచ్చినారు, సిఐ సార్ వాళ్ళంతా, ఎస్ఐ మేడం వాళ్ళంతా వచ్చినారు. సరే వెహికల్స్ మాట్లాడిచ్చినారు, వెహికల్ ఎత్తుకొని పోయినాము. తిరుపతికి నైట్ 11:30కి పోయినాము. ఇక్కడ నుంచి ఎక్కించుకొని నైట్ ఆడికి పోయినాము, ఆడ చూపించినాము. అక్కడ కూడా వాళ్ళు గ్యారెంటీ చెప్పలేదు, మేము బాగా చేస్తామని గ్యారెంటీ చెప్పలేదు. మీరు సంతకాలు పెడితేనే మేము ట్రీట్మెంట్ చేస్తామని. సరే పెడతాము, మీరు ట్రీట్మెంట్ చేయండి అనేసి సరే పెట్టినాము. ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. నిన్న 12 గంటల వరకు మాకు ఏమీ చెప్పలేదు. 12 గంటల తర్వాత డాక్టర్ పిలిచినాడు, ఇట్లంతా మీ పాప పరిస్థితి ఎక్కువగా ఉంది, హార్ట్ బీట్ కూడా తగ్గిపోయింది, హార్ట్ బీట్ 100 ఉండాలి, 40-30కి వచ్చేస్తూ ఉంది, నేను సర్జరీ చేస్తూనే ఉన్నాను, హార్ట్ బీట్ కొడుతూనే ఉన్నాను, మీరు దానికి మళ్ళీ ఒక సంతకం పెట్టాలని. సరే అట్లా కూడా చేయండి, సంతకం పెడతానని హార్ట్ బీట్ కొడుతూనే ఉన్నాడు. మా ముందరనే 10 సార్లు కొట్టినాడు హార్ట్ బీట్, నన్ను అక్కడే పెట్టుకున్నాడు. 3 మంది హార్ట్ బీట్ కొడతానే ఉన్నారు, నన్ను అక్కడే పెట్టుకున్నారు లోపలిని. అమ్మాయి తానే పెట్టుకున్నారు. అమ్మాయి తా పెట్టుకుంటా అంటే మళ్ళీ నాకు డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చి సార్ని అడిగితే ఏమో నాకు క్లారిటీ చెప్పండి సార్, ఏమైంది ఎట్లా అంటే, ఏం లేదు మేము హార్ట్ బీట్ కొడుతూ ఉన్నాము, మేము చూసి నిదానంగా చెప్తామని. మళ్ళీ మా తర్వాత మా సిస్టరు పాప, ఆ సిస్టర్ అంటే వరుసగా సిస్టరు అక్కడ తిరుపతి అమ్మాయిది, ఆ అమ్మాయి ఆడికి వచ్చింది. ఆ అమ్మాయి పోయి అడిగితే ఏమని, మా తల్లిదండ్రికి మేము ఎట్లా అని చెప్పేదని మేము చెప్పలేదమ్మా, మీకు చెప్తాము, ఒక 5 నిమిషాలు ఉండి రండి అని చెప్పినారు. మళ్ళీ మాకు వచ్చిన మాట చెప్పారు. సరేమ్మా మాకు చెప్పలేదు కదా, మీరు పోయి అది ఏం చెప్పినారో కనుక్కోండి అంటే, ఆ అమ్మాయి మళ్ళా పోయి మాట్లాడి మళ్ళీ మమ్మల్ని పిలిపించినారు. ఆడికి పోయినట్టు మేము పాప ప్రాణాలతో ఆడికి చెప్పింది ఇదే సర్జరీ. మా తల్లిదండ్రికి మేము ఎట్లా అని చెప్పేదని మేము చెప్పలేదమ్మా, మీకు చెప్తాము, ఒక 5 నిమిషాలు ఉండి రండి అని చెప్పినారు. మళ్ళీ మాకు వచ్చే మాట సరేమ్మా మాకు చెప్పలేదు కదా, మీరు పోయి అది ఏం చెప్పినారో కనుక్కోండి అంటే, ఆ అమ్మాయి మళ్ళా పోయి మాట్లాడి మళ్ళీ మమ్మల్ని పిలిపించినారు. పాప ప్రాణాలతో ఆడికి చెప్పింది ఇదే సత్యం. మీకు ఏం నేమ్ చేయాలంటున్నారు? ఎవరి పైన అనుమానం ఉంది? మాకు 3 పైన అనుమానం. పేర్లు చెప్పురా, పేర్లు చెప్పు, భయపడొచ్చా, పేర్లు చెప్పు. నవీను, విజయ్, మళ్ళీ వచ్చి అనిత, వాళ్ళకి సపోర్టు ఆ అమ్మాయి మంజు చెప్పు, విజయ్ గారి తమ్ముడు మంజు చెప్పనాయన బాడీ ఇవ్వండి, మేము పుచ్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్ల ఉన్నాడు, మగబిడ్డ బాగున్నాడు, వానికి తండ్రి ఉన్నాడు, ఎవరు చెప్తారు చెప్పండి? ఇప్పుడు నేనే అంటాను, రేపు వాడు పెద్ద తండ్రి నా కొడుకు నేను అంటాను, నేను కాదు ఎవరు అనొచ్చు, ఓకేనా, బట్ తప్పుగా అనట్లేదు, ఎవడు కూడా అంటాడు, బట్ మన తండ్రిని ఎవరు చెప్తాం? మేము చెప్పే కాదు కదా, వీళ్ళు చచ్చిపోవాలి మళ్ళీ అంతే, ఓకేనా. చూడు ఇట్లా పుట్టాడప్ప పిల్లడు అని చెప్తే వాళ్ళకి ఒక గిల్టీనెస్, ఓకేనా. మాకేమంటే బాడీ తీసుకెళ్ళిపోండి, ఇది సెకండరీ కేసు, నాట్ ఈవెన్ ఫస్ట్ కేసు, ఓకేనా.
మీరు బాడీ తీసుకెళ్ళిపోండి. మూడోది చూడండి. ఓకే చూడండి, 3వ కేసు అంట. మాకొద్దు, బాడీ మీరు తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టుకోండి. మాకు న్యాయం చేద్దామో బాడీ ఇవ్వండి, అంతవరకు మాకు వద్దు. ఓకేనా? వాటి డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి. వీళ్ళు చెప్పారు కదా అగేనిస్ట్లో ఎవరున్నారు మొత్తం అంతా, వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి. పాపదంతా బిల్లు చేసుకోండి, తర్వాత బాడీ ఇవ్వండి మాకు. ఓకేనా? అంతవరకు మాకు వద్దు. మీరు బాడీ తీసుకెళ్ళిపోండి. అది ఎవరు వచ్చినా ఇదే ఫైనల్. ఓకేనా? ఎందుకంటే మాకు ఊరికి న్యాయం జరగాల. వీళ్ళు ఒక్కరు కాదు పాపడేది, మాకు ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డ ఉంది. మాకు కావాలా, ఆ న్యాయం కావాలి మాకు. మీరు తీసుకెళ్ళిపోండి. సార్ మీరు చెప్పేదంతా మాకు అర్థమవుతూ ఉన్నది. మీరు ఏమని చెప్తా ఉన్నారంటే మీరు దాన సంస్కారం చేసేయండి, మళ్ళీ మీరు రండి, మేమన్నీ న్యాయం చేస్తాము అని మీరు చెప్తున్నారు. హలో, అదే దాన సంస్కారం చేసేయండి. అవును సార్. ఏంటి సార్, మీరు మార్చిలో పెట్టుకోండి సార్, ఎత్తుకొని పోయి మళ్ళీ మేము తెచ్చుకుంటాము. మాకు న్యాయం అయిపోయినాకనే మీరు మార్చిలో పెట్టుకోండి సార్, మేము తెచ్చుకుంటాం మళ్ళా. సార్ మీరు ఒకసారి ఇక్కడికి రండి సార్, మీకు అర్థాలు అవుతాయి సార్. మీరు రండి సార్, మేము కావాలంటే నైట్ ఎంతకులో వెయిట్ చేస్తాము. అవును అవును సరే మీరు సార్ ఒక్క విషయం నేను ఇంకా ఒకటి చెప్తానేనండి. మాకు మీరే ఆమె అనేసి మాకు పేపర్ రాసేయండి సార్. మన ఆమె కానీ దానికి సంస్కారం చేసుకుంటాం. మాకు పేపర్ మేము చెప్పినట్లు రాసేయండి సార్. అదే మేము చెప్తాము సార్. నేను చెప్తాను, ఇవన్నీ ఆలోచించి ఒక 5 నిమిషాలు ఆలోచించుకొని మేము ఒక డిసిషన్ తీసుకొని నాకు పేపర్ మీరు రాసియండి. అప్పుడు నేను చెప్తాను, మళ్ళీ నేను దాని సంస్కారం చేసేది ఎట్లాగా. హలో హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. హలో హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. బాడీ ఇవ్వండి, మేము పుచ్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్ల ఉన్నాడు, మగబిడ్డ బాగున్నాడు, వానికి తండ్రి ఉన్నాడు, ఎవరు చెప్తారు చెప్పండి? ఇప్పుడు నేనే అంటాను, రేపు వాడు పెద్ద తండ్రి నా కొడుకు నేను అంటాను. నేను కాదు ఎవరు అనొచ్చు, ఓకేనా? బట్ తప్పుగా అనట్లేదు, ఎవడు కూడా అంటాడు. బట్ వాని తండ్రిని ఎవరు చెప్తాం? మేము చెప్పే కాదు కదా, వీళ్ళు చచ్చిపోవాలి మళ్ళీ అంతే. ఓకేనా? చూడు ఇట్లా పుట్టాడప్ప పిల్లోడు అని చెప్తే వాళ్ళకి ఒక గిల్టీనెస్. ఓకేనా? మాకేమంటే బాడీ తీసుకెళ్ళిపోండి. ఇది సెకండరీ కేసు, నాట్ ఈవెన్ ఫస్ట్ కేసు. ఓకేనా? మీరు బాడీ తీసుకెళ్ళిపోండి. మూడోది చూడండి. ఓకే చూడండి, 3వ కేసు అంట. మాకొద్దు, బాడీ మీరు తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టుకోండి. మాకు న్యాయం చేద్దామో బాడీ ఇవ్వండి, అంతవరకు మాకు వద్దు. ఓకేనా? వాటి డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి. వీళ్ళు చెప్పారు కదా అగేనిస్ట్లో ఎవరున్నారు మొత్తం అంతా, వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి. పాపదంతా బిల్లు చేసుకోండి, తర్వాత బాడీ ఇవ్వండి మాకు. ఓకేనా? అంతవరకు మాకు వద్దు. మీరు బాడీ తీసుకెళ్ళిపోండి. అది ఎవరు వచ్చినా ఇదే ఫైనల్. ఓకేనా? ఎందుకంటే మాకు ఊరికి న్యాయం జరగాల. వీళ్ళు ఒక్కరు కాదు పాపడేది, మాకు ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డ ఉంది. మాకు కావాలా, ఆ న్యాయం కావాలి మాకు. మీరు తీసుకెళ్ళిపోండి.